హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక డిసర్ట్ చెప్తున్నానండి. నేను ఇవాళ చేస్తుంది ఆప్రికాట్ డిలైట్ అండి. దీనికి కావాల్సింది ఆప్రికాట్స్. చూడండి, నేను కొంచెం పచ్చివి తీసుకున్నాను, డ్రై కూడా దొరుకుతాయి. నేను ఫ్రెష్ తీసుకున్నాను. ఈ ఆప్రికాట్స్ నేను నియర్లీ 6 తీసుకున్నానండి. ఇవి 2 అవర్స్ వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచాలి. ఇవి నానబెట్టిన ఆప్రికాట్. ఇది బ్రెడ్ స్లైసెస్ 3 స్లైసెస్ తీసుకున్నాను. ఇలా క్యూబ్స్లో కట్ చేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్. పాలు 1 కప్పు దాకా మరగబెట్టి ఉంచుకున్న పాలు అండి ఇవి. ఫుల్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్. ఇది షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్. షుగర్ 2 టేబుల్ స్పూన్స్. ముందుగా ఒక పాన్ తీసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది కంటైనర్ అండి. ఈ కంటైనర్లో వేసుకొని పెట్టుకోవాలి. స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పెట్టుకుంటే ఆప్రికాట్ డిలైట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా ఒక పాన్ తీసుకొని ఈ పాన్లో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఆప్రికాట్స్ వేసేయాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. లైట్గా 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాయి. ఇవి చల్లారించుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అది ఉడికేలోపు ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా రెడీ చేసుకుందాం. 1 to 2 కప్స్ పడతాయండి పాలు దీనికి కస్టర్డ్ తయారు చేసుకోవడానికి. ఈ విధంగా ఉండలు లేకుండా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో ఫుల్ క్రీమ్ తీసుకుందాం. ఇప్పుడు ఫుల్ క్రీమ్లో షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. ఇది 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ రెడీ చేసుకుందాం. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా వాటర్ రిలీజ్ అయిందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మెత్తగా ఉడికించుకుందాం. యాక్చువల్గా డ్రై ఆప్రికాట్ అయితే దాంట్లో సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ తీసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో మనం 1 కప్ దాకా పాలు తీసుకుందాం. ఇవి మరిగాక కస్టర్డ్ పౌడర్ చేసుకొని కస్టర్డ్ తయారు చేసుకుందాం. 2 కప్పులు పాలు తీసుకున్నా. ఇప్పుడు అవి మరిగిపోయాయి. స్లోలో పెట్టుకొని మనం ముందుగా కస్టర్డ్ నానబెట్టుకున్నాం కదా, అది మిక్స్ చేసుకుంటూ కస్టర్డ్ తయారు చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. చూడండి, కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈ కస్టర్డ్లో 1.5 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఫిల్ చేసుకొని దీనిపైన మనం ఆప్రికాట్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది స్ప్రెడ్ చేయాలి. అన్ని బ్రెడ్ స్లైసెస్కి సెట్ చేసుకోవాలి ఆప్రికాట్ని.
నెక్స్ట్ ఫుల్ క్రీమ్ వేసుకోవాలి. కస్టర్డ్ చేసుకున్నాం కదండి, అది మరీ వేడిగా ఉండకూడదు. మీడియం హీట్ ఉన్నా పర్వాలేదు, పూర్తిగా చల్లార్చి వేసుకున్నా పర్వాలేదు, కానీ వేడి వేడి మీద వేయకూడదు. చూడండి, మొత్తం బ్రెడ్స్ అన్నీ తడిసేలాగా ఫుల్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ వేసుకుందాం దీనిపైన. మీకు నట్స్ చెప్పాను కదా, బాదం, పిస్తా, మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్నా వేసుకోవచ్చు. చూడండి, నేను ఈ విధంగా బాదం, పిస్తా, క్యాషు రెడీ చేసుకున్నాను, దీనిపైన వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో లేయర్ బ్రెడ్ని ముక్కల్ని వీటిపైన పెట్టుకోవాలి. మళ్ళీ ఆప్రికాట్, ఫుల్ క్రీమ్, కస్టర్డ్ వేసి ఫుల్గా కవర్ చేసుకోవాలి. ఈ విధంగా కస్టర్డ్, ఫుల్ క్రీము, ఆప్రికాట్ అన్నీ చేసేసి లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ ఇవి నట్స్ వేసేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. ఈ ఆప్రికాట్ డిలైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 అవర్స్ తర్వాత తింటే చాలా బాగుంటుందండి. ఆప్రికాట్ డిలైట్ చాలా ఈజీ కూడా. ఇలా క్యాప్ క్లోజ్ చేసేసి 3 అవర్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మన ఆప్రికాట్ డిలైట్ ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. చూడండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. షుగర్ కొంచెం తగ్గింది నేను వేసుకున్న క్వాంటిటీలో. నేను చెప్పిన దానికంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకుంటే స్వీట్ సరిపోతుంది. అంతేనండి, ఆప్రికాట్ డిలైట్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.